క్వశ్చన్ నెంబర్ 1, మిర్రర్ లేకుండా అంటే అద్దం లేకుండా నీ ఫేస్ నువ్వు చూసుకోగలవా? ఇది ఇంపాసిబుల్, బట్ ఎవరికైనా తెలిస్తే గనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, నీ హెయిర్ నువ్వు కౌంట్ చేయగలవా? నీ జుట్టు ఏదైతే ఉందో దీన్ని కౌంట్ చేయగలవా? ఇది కూడా ఇంపాసిబుల్, బట్ ఎవరికైనా తెలిస్తే గనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నీ నోస్ ఉంది కదా, నీ టంగ్ ఉంది కదా, టంగ్ని బయటికి పెట్టి అంటే ఈ విధంగా ఇలా బయటికి పెట్టి ఉంచి మాత్రమే బ్రీతింగ్ చేయగలవా? నీ నోస్తో బ్రీతింగ్ చేయగలవా? ఇది పాసిబుల్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ నెంబర్ 3 ఏదైతే ఉందో ఇది ట్రై చేసావు కదా, ట్రై చేసి ఇది పాసిబుల్ అంటే టంగ్ బయటికి పెట్టి బ్రీత్ చేస్తే నోస్తో పాసిబుల్ అయింది, అవునా కదా? సో క్వశ్చన్ నెంబర్ 3 వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చేసావు, నీకు ఇది పాసిబుల్ అయింది, ప్లస్ నీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పింది నువ్వు చేసావు కాబట్టి.